యూదుల ల్యాబీ ఉంటుంది, ముస్లింల ల్యాబీ ఉంటుంది, హిందువుల ల్యాబీ ఉంటుంది, ఎవరి ల్యాబీ వాళ్ళకు ఉంటాయి. మన ల్యాబీ బలహీనపడ్డట్టుంది, ముస్లిం ల్యాబీ బలపడ్డట్టుంది. అదే సమయంలో అమెరికా అవసరాల రీత్యానే మనల్ని ఇబ్బంది పెట్టడానికి తగిన వాతావరణం నడుస్తున్నట్టు. అమెరికాకి చైనాకి చెక్ పెట్టాలని ఉంది, రష్యాకి చెక్ పెట్టాలని ఉంది, ఇరాన్కి చెక్ పెట్టాలని ఉంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి బేసులను వాడుకోవాలని. భారతదేశం బేస్ ఇయ్యదు, భారతదేశం వాళ్ళు చెప్పినట్టేందో, భారతదేశం వాళ్ళ కోసం పనిచేయదు. కాబట్టి పాకిస్తాన్ అయితే అందరినీ ఒప్పించక్కర్లా, ఎవరిని ఒప్పించనక్కర్లా, మేము ఇక్కడ స్థావరం పెట్టుకుంటామంటే అదికిచ్చేస్తుంది. అక్కడి నుంచి ఈ 3 దేశాల మీదకి ఎటైనా పోవచ్చు. దానికి కావాల్సింది పాకిస్తాన్కి భారత్తో గొడవలు పెట్టుకుంటున్నప్పుడు చూసి చూడనట్టు పోవడం. భారత్ పాకిస్తాన్ మీద ఏం చేసినా, పాకిస్తాన్ భారత్ మీద ఏం చేసినా, భారత్ పాకిస్తాన్ మీద ఏదైనా చేస్తే అండగా నిలబడాలి, పాకిస్తాన్ భారత్ మీద ఏదైనా చేసినప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడాలి. ఇదే కోరుకుంటారు. అమెరికాకు పోయేదేం లేదు, అద్దెగట్టి అంత పెద్ద బేస్ దొరుకుతున్నప్పుడు. కాబట్టి పాకిస్తాన్ వెంట ఉంటుంది. ట్రంప్ అదే ఆట నడుపుతున్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశమే కనబడుతుంది. మోడీకి ఒక రకమైన పరీక్ష అది.